నాతో కలిసి అందరూ ఈ మాట చెప్దాం. నా కార్యములు సఫలపరచు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా కార్యములు సఫలపరచు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? మన ప్రతి ఆలోచన నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మనకెన్నో తలంపులు ఉన్నాయి. బిడ్డలు దీవించబడాలి, భర్త మారాలి, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడాలి, ఉద్యోగాలు రావాలి, కష్టానికి తగిన ప్రతిఫలాలు మనం చూడాలి. ఎక్కడైతే కన్నీరు కార్చామో అక్కడే ఘనమైన విజయాలు సాధించాలి. ఎక్కడైతే విడిచివేయబడ్డామో అదే స్థలములో అనేక జనము చేత ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి, కన్నీటిని నాట్యముగా మార్చుకోవాలి, ఓటములను విజయముగా మార్చుకోవాలని రకరకాల తలంపులు కలిగి ఉన్న మనందరి తలంపు నా ప్రభు నెరవేర్చగలిగిన సమర్థుడైన. ఎందుకంటే బైబిల్లో ఉన్నవారందరూ బలహీనులే, కానీ వారు ప్రార్థన ద్వారా ఘనమైన విజయాలు సాధించారు. వాళ్ళకు వచ్చిన సమస్యలు అంతా ఇంత కాదయ్యా, వారందరూ ఓడిపోతున్న వారే. అదే సమస్యలు మనకు వస్తే అయ్యో నేను చనిపోతానయ్యా, అయ్యో నేను బ్రతకలేనయ్యా, అయ్యో ఎందుకు వచ్చిన బాధ, విషం తాగి చనిపోతానని రకరకాల ఆలోచనలు మనకు వస్తాయేమో. కానీ ఆ భక్తులు నిలబడ్డారు. దేవుడు వారి ప్రార్థన విన్నారు, వారి ఆలోచనలన్నీ నెరవేర్చారు. వారికి ఇచ్చిన దర్శనాలు ప్రభు నెరవేర్చారు, వారికి ఇచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేర్చారు. ఈరోజు నిండు మనసుతో నేను దీవిస్తున్నాను. మీ అందరి జీవితాల్లో దేవుడు నూతన కార్యములు జరిగించబోతున్నారు. ప్రభువే మనకి ప్రత్యేకమైన ద్వారాలు తెరబోతున్నారు.